అలానే మిస్ఎస్ రావు తెలంగాణకు ఈడీ సిబిఐ రాబోతున్నాయా అని అంటే బీజేపీ ఎంపీ రమేష్ గారు చెప్తున్న దాని ప్రకారం త్వరలోనే ఈడీ సిబిఐ రాబోతున్నాయి అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. యుఎస్ వెళ్ళినప్పుడు కానీ మల్దీవులకు వెళ్ళినప్పుడు కానీ కేటీఆర్ గారు ఏం చేశారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఇవన్నీ నాకు ఆధారాలతో సహా తెలుసు అని చెప్పి రమేష్ గారు చెప్తూ ఉన్నారు. వీటిని ఈడీకి సిబిఐకి ఇస్తాను అని కూడా చెప్పారు, హెచ్చరించారు కూడా. బహుశా రమేష్ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే అతను ఏదైనా చేస్తేనే చెప్తారు, ఒకవేళ చెప్తే చేస్తారు. ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి అతనిలో ఉండేటువంటి క్వాలిటీస్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేశారు కాబట్టి ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. పైగా ఏదైనా అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి ఆయన ప్రయత్నం చేస్తారు, సక్సెస్ కూడా అవుతారని చెప్పి అంటూ ఉంటారు ఆయన గురించి. మరి ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్ని మనం తీసుకొని కనుక విశ్లేషణ చేసుకుంటే ఆయన చెప్పింది ఏంటి, యుఎస్కి మల్దీవులకి వెళ్ళినప్పుడు ఏం చేసావో తెలుసు, ఎవరిని కలిసావో తెలుసు అనేది ఆధారాలతో సహా బయట పెడతాను, ఈడీకి సిబిఐకి కంప్లైంట్ చేస్తానని చెప్పారంటే ఖచ్చితంగా ఆధారాలతో సహా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈడీ సిబిఐ ఎంటర్ కాకుండా ఉంటుందంటే ఎంటర్ అవుతుంది. సహేతుకమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆధారాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అవుతాయి. తర్వాత దాన్ని ఎలా విచారిస్తారు, వేగంగా విచారిస్తారా లేదంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విచారించినట్టు విచారిస్తారా అనేది తర్వాత సంగతి. ముందైతే కేసు అయితే టేకప్ చేస్తారు. ఒకవేళ టేకప్ చేయకపోతే రమేష్ గారు ఒప్పుకోరు, బీజేపీ ఎంపీ. పైగా ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇంతకుముందు ఎంపీగా లేనప్పుడే ఆయన అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ కావడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయినట్టు సంఘటనలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంపీ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉన్న ఎంపీలతోటి, మెజారిటీ ఎంపీలతోటి సఖ్యతగా ఉంటారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోటి సఖ్యతగా ఉంటారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు అంతు చూడరా, ఖచ్చితంగా కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా కేటీఆర్ గారి మీద విచారణకు వెళ్ళేంత వరకు కూడా దర్యాప్తు సంస్థలు ఈయన పట్టు వదలని విక్రమార్కులుగా పనిచేస్తారు రమేష్ గారు. సో ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఒకవేళ విచారణ సమస్యలు వస్తే ఏమవుతుంది, రాబోయేటువంటి రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అని అంటే మళ్ళీ అదొక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికే ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. కాళేశ్వరానికి సంబంధించి ఆల్రెడీ ఈడీ దగ్గర కంప్లైంట్ ఉంది, సిబిఐ దగ్గర కంప్లైంట్ ఉంది. ఇప్పటి వరకు విచారణ అవి చేయలేదు. జిఎస్టీ ఎగ్గొట్టారు గత ప్రభుత్వం, దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టారు గత ప్రభుత్వంలో కొన్ని పెద్ద కంపెనీలు. దాని అందరికీ ఆ రోజు ప్రభుత్వంలో పెద్దల యొక్క సహకారం ఉందని చెప్పి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి ఈడీ సిబిఐ దగ్గర. మరి ఇప్పటి వరకు అయితే రాలేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో రాష్ట్ర పోలీసు తోటి ఏర్పాటు చేసినటువంటి సిట్టు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేస్తుంది. అలాగే కాళేశ్వరం మీద చంద్రబాబు కమిషన్ విచారణ చేస్తుంది. విద్యుత్ ఒప్పందాల మీద విచారణ జరుగుతుంది. మరి ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చాయంటే రాలా. ప్లస్ ఈ రేస్, ఫార్ములా ఈ రేస్ ఆల్రెడీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు, ఇదిగో అరెస్ట్, ఇంటి చుట్టూ పోలీసులు మూగారు, ఇలా న్యూస్ ఇచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అనేక సందర్భాల్లో అప్పుడు కూడా నన్ను అరెస్ట్ చేయలేరు, ఒకవేళ అరెస్ట్ చేస్తే నేను జైలుకి వెళ్ళి మళ్ళీ రీఛార్జ్ అయ్యి వస్తానని చెప్పి కేటీఆర్ గారు చాలా లైట్గా తీసుకున్నారు. ఆ కేసుని అసలు ఫాల్ట్ కేసు అని అన్నారు. ఆయన ఫాల్ట్ కేసు అని చెప్పి కొట్టుపడేశారు ఆ కేసుని, ఈ ఫార్ములా ఈ రేస్ కార్ని. కానీ అధికారులు మాత్రం విచారణకి హాజరయ్యి కేటీఆర్ గారు చెప్తేనే మేము అమౌంట్ పంపించామన్నారు. ఈ అమౌంట్ మనీ లాండరింగ్ అని చెప్పేసి కంప్లైంట్ ఈడీ టేకప్ చేసింది. మరి ఈడీ ఎంటర్ అయ్యింది, విచారణ చేసింది, మరి ఆయన అరెస్ట్ చేసిందంటే చేయలా. అందుకే ఈ కేసుని లొట్ట పీస్ కేసు అన్నాడు కేటీఆర్ గారు.
ఇక కాళేశ్వరం చంద్రఘోష్ కమిషను విచారణ చేస్తుంది, ఈ నెలాఖరికి నివేదిక ఇస్తుంది. ఆ నివేదికను తీసుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ నివేదికను తీసుకెళ్ళి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తుందా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసే చర్యలు తీసుకుంటారా అని అంటే ఈ ప్రభుత్వానికి అంత ధైర్యం లేదనేది కల్వకుంట్ల ఫ్యామిలీ యొక్క అభిప్రాయం. అందుకే ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను కానీ ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీజేపీ ఎంపీ రమేష్ గారు ఇవ్వబోయేటువంటి కంప్లైంట్, లేదంటే ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇచ్చేటువంటి కంప్లైంట్ ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదు. కారణం రమేష్ గారు వదిలిపెట్టేటువంటి లీడర్ కాదు. బహుశా అందుకే ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా రంగంలో దిగారు. రంగంలో దిగి ఈడీకి సిబిఐకి కంప్లైంట్ చేయబోతున్నారు. మా బీజేపీ ఎంపీ రమేష్ గారు మీరు ఏమేం చేశారో ఢిల్లీలో రమేష్ గారిని కలిసి ఏం మాట్లాడారో, ఎలాంటి ఆర్థికపరమైన లబ్ధి చేకూర్చారో, ఆయన ద్వారా ఎంత లబ్ధి పొందారో ఇవన్నీ మనం చర్చిద్దాం రండి అని చెప్పి వరంగల్కి సవాల్ చేస్తున్నారు ఆయన. కాబట్టి ఈ ఇష్యూని ఇంతటితోటి రమేష్ గారు వదిలిపెట్టే అవకాశం లేదు. ఆయన అన్నారంటే ఖచ్చితంగా సిబిఐ ఈడీ ముందు నిలబెట్టేటువంటి అవకాశం లేకపోలేదనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడరు. ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో చెప్పారు అన్ని రకాలుగా. అతను వచ్చి కలిశాడు, కేసులు లేకుండా చూడమని చెప్పి ప్రాధేయపడ్డాడు. కవితని బెయిల్ మీద తీసుకొచ్చడానికి మీరు మాట్లాడండి బీజేపీ పెద్దలతో అని చెప్పాడు అని చెప్పి ఇవన్నీ కూడా డేట్తో సహా చెప్తున్నారు. ఆయన సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం బయట పెడతానని చెప్తున్నారు. మరి ఇంతలా ఆయన వార్నింగ్ ఇచ్చారనంటే కేటీఆర్ గారిని అంత తేలిగ్గా రమేష్ గారు వదిలిపెట్టేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది సర్వత్రా వినిపిస్తుంది. ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటల్లో. మరి రమేష్ గారు ఇలా ఎందుకు టార్గెట్ చేశారు అని అంటే కంచగచ్చబౌలి మళ్ళా వస్తుంది. కంచగచ్చబౌలిలో 10,000 కోట్ల రూపాయలు ఆ భూములు పెట్టుకొని 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పించేదానికి ఆయన లైజనింగ్ చేశారు. ఆయన కారణంగానే ఈ 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయంటే అదేమీ రేవంత్ రెడ్డి గారి జేబులోకి వ్యక్తిగతంగా వెళ్ళలేదు కదా. గతంలో కూడా తెలంగాణలో భూములు అనేకం అమ్మారు కదా. లేని రేట్ని ఉన్నట్టు క్రియేట్ చేసి ఎకరం 100 కోట్లు అని చెప్పేసి చాలామందిని మోసం చేశారనేది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపవాదు కదా. దాంతోపాటు దానికి ఉడతాభక్తిగా ఫ్యూచర్ సిటీలో ఈయనకేదో కాంట్రాక్ట్ ఇచ్చారు, 1,600 కోట్ల రూపాయల కాంట్రాక్టు బీజేపీ ఎంపీ రమేష్కి ఇచ్చారనేది ఒక అభియోగం. ఎవరు మోపారు? కేటీఆర్ గారు మోపారు. దానికి కౌంటర్గా ఈయన మొత్తం గతాన్ని తీశారు, తవ్వి తీశారు. కేటీఆర్ గారికి సంబంధించిన అన్ని అంశాలని వేరే వాళ్ళు తవ్వి తీయడం వేరు, బీజేపీ ఎంపీకి ఉన్న రమేష్ గారు తవ్వి తీయటం వేరు. మరి దీని ఎండింగ్ ఎలా ఉండబోతుంది? నిజంగా ఈడీ సిబిఐ ఎంటర్ అయ్యి కేటీఆర్ గారిని విచారించేంత బలమైనటువంటి సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయగలరా రమేష్ గారు? కేవలం ఇది కేవలం టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా పరస్పరం చేసుకున్నటువంటి ఆరోపణల కింద మనం తీసుకోవాలా? టీ కప్లో తుఫాన్ మాదిరిగా ఇది సమస్య పోయేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఈడీ సిబిఐ దాకా వెళ్ళే అవకాశం ఉందా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.